ఓకే. ఈరోజు మన పిలవగానే మన గౌరవ ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ వచ్చారు. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మన విజయవాడ ఈరోజు అమరావతి సైడ్ కానీ విజయవాడ టౌన్ ఫుల్గా మునిగిపోయింది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళకి రిలీఫ్ పండుగ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే ఎమ్మెల్యే గారికి చెప్పాను. వారు సరే అంటారు. నేను ఇంతకుముందు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు రెస్పాండ్. అప్పుడు 50,000 ఇచ్చాను. ఈరోజు కూడా 50,000 నా వంతుకు ఇస్తున్నాను. మా రోటరీ వాళ్ళు కూడా ఒక 50,000 ఇస్తున్నారు. అవతల మా సాయిబాబా మందిరం తరఫు కూడా 1 lakh రూపీస్, మొత్తం 2 lakhs ఇస్తున్నాయి. ఇది కాకుండా పిఆర్ క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్ కూడా చెప్పాను. కాస్మోపాలిటన్ క్లబ్ కూడా 50,000 ఇస్తాను. పిఆర్ క్లబ్ కూడా ఒక 50,000 ఇస్తారు. సో వాళ్ళందరి నాకు ఎట్లా అంటే నేను ఐఎమ్ కనెక్టెడ్ టు ఆల్ దీస్ ఆర్గనైజేషన్స్. అందువల్ల నాకు ఉన్న దీంతో వాళ్ళని కలుసుకున్నాను. వాళ్ళకి కాదని చెప్పాలా. డాక్టర్ గారు కూడా జనార్దన్ రెడ్డి గారికి చెప్పాం. ఆయన ప్రెసిడెంట్. దీనికి చెప్తే ఆయన పర్సనల్గా ఆయన చెకప్కి పోయినారట. ఆయన లేరు. ఈయన ట్రెజరరు, ఈయన వైస్ ప్రెసిడెంట్. మా ఈయన అట్లా మా వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున కూడా భక్తులు కూడా ముందరికి వచ్చారు. ఏదో ఒకటి ఇస్తామని. అది కూడా మీకు రేపు అందజేస్తాను. ఈరోజు మటుకు 2 lakhs రూపీస్ ఇప్పుడే మీకు చెక్స్ రూపంగా అందజేస్తున్నాను. ఇది నాదిలే ఎట్లా చూపి. రోటరీ ముందుగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు చెప్పకూడదు కానీ గత ఎలక్షన్స్లో మొత్తం నా అఫిడవిట్ దగ్గర నుంచి దగ్గరుండి మా వాళ్ళు తప్పు చేశారు, దగ్గరుండి సరిచేసి నా అఫిడవిట్ నిలబడడానికి కారణమైనటువంటి పెద్దలు రామ్మోహన్ రావు గారు రుణం ఇప్పుడు కూడా నేను తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్న సారు ఫోన్ చేసి సునీల్ ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్కి అందరం కూడా మేము డొనేషన్ ఇద్దామని చూస్తున్నాము. వద్ద చూస్తే కడుపు రగిలిపోతుంది కాబట్టి మీ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పిన తర్వాత ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా సార్ పర్సనల్గా 50,000, అలాగే మందిరం తరఫున అచ్చించరామన్ గారు 1 lakh, అలాగే రోటరీ నా మిత్రుడు ధనంజయ మా గిరి తరఫున ఒక 50,000, అట్లాగే మళ్ళీ పిఆర్ క్లబ్ కాస్మోపాలిటన్ క్లబ్ కూడా డొనేషన్ సార్ నాయకత్వంలో ఇస్తానని చెప్పినందుకు మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఈ నెల జీతం ఒక 1.5 lakh నేను ఇద్దాం అనుకుంటున్నాను. అందులోనే సార్ ముందుగానే ప్రకటించారు కాబట్టి ఎంత ఇచ్చినా కానీ అక్కడ సరిపోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా అన్యాయం ఉంది. ముఖ్యమంత్రి గారు పగళ్ళు నిద్ర పోకుండా 2 గంటలు నిద్రపోయి దాదాపు 20-30 కిలోమీటర్లు జేసీబీ పైన డ్రైవింగ్ చేస్తా ప్రజల యొక్క కష్ట నష్టాలని కూడా తెలుసుకుంటున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నాం. గూడూరు నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు 40 మంది సిబ్బందిని తీసుకుని కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే మా ఎమ్మెల్యేలందరూ కూడా దగ్గరుండి అక్కడ సహాయ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారిని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా సినీ పరిశ్రమ స్పందించడం నిజంగా ధన్యవాదాలు. నందమూరి బాలయ్య బాబు గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి, అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు
మహేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆదుకొని ఆ యొక్క బాధితులకు పునరావాసం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయుస్సు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని యేసు ప్రభువుని అలానే కోరుకుంటూ ఇంకా కూడా ఆయన పేదల కోసం పనిచేస్తాం తప్పని చూస్తుంటే కూడా మా అందరికి కూడా ఇన్స్పిరేషన్ ఆయన ఆ వయసులో ఆయన చేయడం ఉంటే తమాషా కాదు. ఇందువల్ల ఈరోజు కరెక్ట్ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వచ్చాడు కాబట్టి ఈరోజు ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే సత్తా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రెండవది పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా వరద బాధితులందరూ కూడా పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో జరిగిన ఘోర విపత్తు నిమిత్తం సీఎం సహాయ నిధి కింద మన గౌరవ ఎమ్మెల్యే పాసిల్ సులువు గారి చేతి మీదుగా ఈరోజు 2 లక్షల రూపాయలు అంటే రోటరీ వెస్ట్ క్లబ్, సాయిబాబా టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ సహాయం కింద 2 లక్షల రూపాయలు ఈరోజు సహాయంగా అందించడం జరుగుతుంది. వారికి ఎంత అందించినా తక్కువేను. ఎందుకంటే ఆడ చూస్తే మన టీవీలో చూస్తూ ఉన్నాము, విపరీతమైన ఫ్లడ్ అంటే ఇళ్లలోకి దాదాపు నీళ్ళు వచ్చినాయి. కాబట్టి మనం ఎంత సహాయం చేసినా తక్కువే అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ స్వచ్ఛంద సంస్థలకు కూడా మనం తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరూ సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ మన రామ్మోహన్ సార్ గారు రావడం కూడా ఆయన చేతి ముందుగా రావడం చాలా అదృష్టమైంది. ఎందుకంటే మా రోటరీ క్లబ్ కూడా ఫస్ట్ ఆయన ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ విపత్తు నిమిత్తం కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గూడూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి మా తమ్ముళ్ళ అన్న రామ్మోహన్ గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ వారికి, సాయిబాబా మందిరం వారికి అందరికీ ముందుగా నా వందనములు. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఎవరో ఒకరు బల్బం కట్టుకొని పని చేస్తే 100% సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. మన సునీల్ గారు ఇంత మంచి మనం చేసుకొని అడిగిన వెంటనే ఆయన ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి అంటే అక్కడ ప్రజల మీద ఉన్నటువంటి మమకారం, వాళ్ళు పడుతున్న బాధలు చూసి రామ్మోహన్ గారు స్పందించడము, దానికి సునీల్ గారికి చెప్పిన వెంటనే అన్నా నేను వస్తాను అక్కడికి ఆయన చెప్పి చెప్పడము, ఇది చాలా మంచి పరిణామం. ఈ గూడూరు తరఫున ఇప్పుడు 2 లక్షల రూపాయలు అని చెప్పడం జరిగింది రామ్మోహన్ గారు. ఇంకా కూడా 1 లక్ష 2 లక్షల రూపాయలు వేరే అసోసియేషన్స్ ద్వారా కూడా కలెక్షన్ చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అదే మా జ్యువెలరీ అసోసియేషన్ తరఫున కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఇందాకనే మెసేజ్ పెట్టడం జరిగింది. సాయంత్రం కానీ రేపు కానీ అది కూడా మేము ప్రయత్నం చేసి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందువల్లంటే ఇంతకుముందు కూడా కర్నూలులో ఫ్లడ్స్ వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు మెటీరియల్ తీసిపోయి అక్కడ పంచడం జరిగింది. గూడూరులో ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినా మేము ప్రతి ఫ్లడ్స్కి ఒక 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ 5 రోజులు కానీ 6 రోజులు కానీ రోజు 20 బస్తాలు 30 బస్తాలు బియ్యం వంట వండి పులిసన్నం చేసి ఆ ప్రజలకి ఎక్కడెక్కడ ఉన్న ప్రజలకి అందరికీ పంచడం జరుగుతుంది. అదే మన తమ్ముడు సునీల్ గారు కూడా చెప్పారు, అన్నా పుట్టపతి సాయిబాబా మందిరానికి సునీల్ గారు ఇచ్చినప్పుడు అన్నా ఇక్కడ ఒకసారి మనం అందరం కలిసాము అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నాడు. వాస్తవం కూడా అదే, ఎందుకంటే జీఎస్రాయల్లో ప్రతి సంవత్సరం జీఎస్రాయల్లో పెడుతున్న వచ్చినప్పుడు కార్యక్రమం ఈసారి పుట్టపతి సాయిబాబా మందిరంలో మా శంకరు గట్టిగా అక్కడ చేద్దాం మామ అని చెప్పి శంకర్ గారు అడగడం, అక్కడే చేయడం 5 రోజులు ఉండి దగ్గరుండి కనీసం రోజు సునీల్ గారు ఇక్కడ ఇందూరు అక్కడ కాలనీలు నిజంగా చిన్న పడవల్లో పోయి పనిచేసినటువంటి విషయాలు చూస్తే నిజంగా ఈరోజు మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో 22 కిలోమీటర్లు జేసీబీ మీద పోవడం, మోకాళ్ళు లోతుల్లో తిరగడం చూస్తే అలాంటి మంచి మనసున్న
ముఖ్యమంత్రి మనకు రావడం మన అదృష్టంగా భావించాలా. అలాంటి వ్యక్తులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మంచి మనసున్న మన సునీల్ గారు ఇంకా ఎన్నో అంటే ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ కూడా అయ్యి మన గూడూరు ప్రజలకే కాదు మొత్తం మనకి, ఎందుకంటే అందుబాటులో ఉండే మనిషి. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి సబ్జెక్టు విషయం చెప్పి అనక మళ్ళా మాట్లాడతాను, పని ఉంటే బిజీగా ఉన్నా మళ్ళీ మాట్లాడతానని చెప్పి మనతో కలిసిపోయే మనిషి. ఈరోజు ఆయన ఇందాక రామ్మోహన్ గారు చెప్పారు ఇంకా ఎన్ని గంటలకు రాబోతాడంటే, అయ్యా ఉదయం 7 గంటకి 8 గంటకి జనాలు ఉంటారు, ఆయన 11 స్నానానికి వారిస్తారు, అది కూడా బలవంతంగా వెళ్ళాలా. అందువల్ల 12 దాపులు ఎటువంటి పరిస్థితులు కూడా వస్తాడని చెప్పాము. అందువల్ల 12కైనా రావడము సంతోషం. ఎందుకంటే ఆయనేమి ప్రజల మనిషి కాబట్టి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టి, ఏదే నాయకులు ఎన్ని అవాకులు చెవాకులో పేదొచ్చు, కానీ ఆ మాదిరి కాదు. మా సునీల్ అంటే గూడూరు, గూడూరు అంటే సునీల్. అటువంటి మంచి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా కావడం, రాబోయే రోజుల్లో మినిస్టర్ అవుతాడని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.